ఈ రోజు మనం ఎర్త్ మీద ఉన్న బిగ్గెస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఇదొక మాసివ్ ఫారెస్ట్. ఆల్మోస్ట్ 9 కంట్రీస్ ని కవర్ చేస్తోంది. మెజారిటీ ఆఫ్ ది ఫారెస్ట్ 60% బ్రెజిల్ లో ఉంది. ఈ అమెజాన్ ఫారెస్ట్ బయోలాజికల్ గా ఎంత రిచ్ అంటే 16,000 స్పీసీస్ వరకు ట్రీస్ ఉంటాయి. 2.5 మిలియన్ స్పీసీస్ ఇన్సెక్ట్స్ ఉంటాయి. 400 ప్లస్ మ్యామల్ స్పీసీస్ ఉంటాయి. 1300 ప్లస్ బర్డ్ స్పీసెస్, 430 ప్లస్ ఆంఫిబియన్ స్పీసెస్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇంకా 3000 ప్లస్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. నార్మల్ గా దీన్ని లంగ్స్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది వరల్డ్స్ ఆక్సిజన్ ఫోటోసింథసిస్ ద్వారా ఈ అమెజాన్ ఫారెస్ట్ లోనే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇంకా మాసివ్ కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేసుకునే కార్బన్ సింక్ కూడా దీంట్లో జరుగుతుంది. అంతేకాదు వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ రివర్ అయిన అమెజాన్ కూడా ఇక్కడ సిచ్యువేట్ అయ్యి ఉంది. అండ్ సౌత్ అమెరికాలో ఉండే రెయిన్ ఫాల్ ని ఇది కంట్రోల్ చేస్తుంది అండ్ గ్లోబల్ క్లైమేట్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాకుండా ఈ మోడర్న్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లో మెడిసిన్స్ తయారు చేయడానికి చాలా మటుకు కాంపోనెంట్స్ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి డిరైవ్ చేసినవి. ఇవన్నీ పక్కన పెడితే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కొన్ని వందల సంవత్సరాలుగా 400 రకాల ఇండిజినస్ ట్రైబ్స్ వాళ్ళ లైవ్లీహుడ్ ని అక్కడ కొనసాగిస్తున్నారు. వాళ్ళు నేచర్ తో చాలా హార్మోనియస్ గా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇంత రిచ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఇప్పుడు థ్రెట్ లో ఉందంటే మీరు నమ్ముతారా? బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే డిఫారెస్టేషన్. కమర్షియల్ లాగింగ్, ఇల్లీగల్ ల్యాండ్ క్లియరింగ్ వల్ల చాలా మటుకు ట్రీస్ కట్ అయిపోయాయి. సో దీనివల్ల అక్కడ ఉండే స్పీసీస్ హ్యాబిటేట్ లాస్ అవడమే కాకుండా క్లైమేట్ చేంజ్ స్కేల్ అయితే మారిపోతుంది. మనకి అలా సివియర్ గా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. దీనికి తోడు అక్కడ ఉండే మైనింగ్ యాక్టివిటీస్, అక్కడ ఉండే డ్యామ్ కన్స్ట్రక్షన్స్ వల్ల అక్కడ ఉన్న రివర్ అయితే కంప్లీట్ గా పొల్యూట్ అయిపోతుంది. ఒక్కోసారి ల్యాండ్ క్లియరెన్స్ కోసం అక్కడ మ్యాన్ మేడ్ ఫైర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. దానివల్ల డ్రై సీజన్స్ లో కంప్లీట్ గా ఫారెస్ట్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు గానీ మనం ఒక లిమిట్ క్రాస్ చేస్తే ఫారెస్ట్ ని రికవర్ చేయలేము. మళ్ళీ మనం ఎంటైర్ గ్రీన్ ఫారెస్ట్ కంప్లీట్ డ్రై సవర్నాగా మారిపోతుంది. దీన్నే సైంటిఫిక్ గా డైబ్యాక్ అంటారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మన గ్లోబల్ క్లైమేట్ స్టెబిలిటీకి అండ్ హ్యూమన్ సర్వైవల్ కి కంప్లీట్ గా ఫౌండేషన్. సో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకుందాం, మన ఎర్త్ని కాపాడుకుందాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అమెజాన్ ఫారెస్ట్ మీద వాళ్ళందరికీ అవేర్నెస్ అయితే క్రియేట్ చేయండి.